అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మర్ బుక్ రచయిత అయిన టార్కం సర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము అనివార్య నియమం కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కారణాల పరంపరగా మీరు కారణాల పరంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఉన్నత మేధస్సు పని చెయ్యటం మొదలవుతుంది. అంటే ప్రతి దానికి కారణాన్ని వెతకటం మొదలు పెట్టినప్పుడు ఉన్నత మేధస్సు అంటే పైనుంచి ఆ ఎందుకు జరుగుతుంది ఏంటి, ఇప్పుడు రికార్డింగ్ రూమ్ కి కనెక్ట్ అవుతున్నామా లేదా, ఆకాశిక్ రికార్డ్ రూమ్ కనెక్ట్ అయ్యి కావాల్సినవన్నీ మనకు అందించబడుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక ప్రత్యేక సంఘటనకు గాని అనుభవానికి గాని గల నిజమైన కారణాన్ని దర్శించటం. జీవితంలో సంఘటనలకు వ్యక్తిగతంగా భావించక జీవ సముద్రంలో నీటి బుడగలలాగా భావించే స్థాయికి మీ యోచన చేరినప్పుడు అంతఃప్రబోధ తలాన్ని చేరతారు. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఒక చిన్న నీటి బుడగలాగా చూస్తూ తేలిగ్గా నేర్చేసుకొని పక్కకు వదిలేస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, మన అంతఃప్రబోధాన్ని కరెక్ట్ చేయగలుగుతుంది. లేకపోతే ఆ చిన్న నీటి బుడగ చిన్న సమస్యని గట్టిగా పట్టుకొని ఊగులాడుతూనే ఉన్నాం అనుకోండి, మన అంతఃప్రబోధం ఏం చెప్తుందో మనం గ్రహించలేము. అందువల్ల ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంటారు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ సమస్య ఎందుకు వచ్చిందో కారణాన్ని చూడగలుగుతాం, లేకపోతే చూడలేము. అందుకని ఆ కారణం ఎలా తెలుస్తుంది, మన అంతఃప్రబోధం చెప్తూ ఉంటుంది ఈ కారణం వల్ల ఈ పని జరిగింది అని. కానీ మనం ముందు వచ్చిన సమస్యను యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేయకపోతే అంతఃప్రబోధం చెప్పేది వినము. అలాగా యాక్సెప్ట్ చేసి కారణాన్ని చూసి తేలికగా బయటకు వచ్చేయాల. అలాగా సముద్రంలో ఉన్న ఆ చిన్న నీటి బుడగ ఎంతగా ఉంటుందో అంత చిన్నదిగా చూడగలగాలి సమస్యని. అలా చూస్తూ చూస్తూ మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం, నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అది అంతఃప్రబోధ స్థాయిలోని ఎరుక సంఘటనల కారణాలను మార్చటానికి ప్రయత్నించే బదులు వేరొక రకమైన జీవిత విధానాన్ని, యాంత్రిక జీవనం కంటే పూర్తి భిన్నమైన దానిని, దాంట్లో భాగం కాకుండానే దానిలో అల్లుకుపోయిన దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. అంటే మరొకసారి అలా కారణం చూడకపోతే యాంత్రిక జీవితంలోకెళ్ళి మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము అని. మళ్ళీ చదువు. అంతఃప్రబోధ స్థాయిలోని ఎరుక సంఘటనల కారణాలను మార్చటానికి ప్రయత్నించే బదులు వేరొక రకమైన జీవిత విధానాన్ని, యాంత్రిక జీవనం కంటే పూర్తి భిన్నమైన దానిని, దాంట్లో భాగం కాకుండానే దానిలో అల్లుకుపోయిన దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి అటువంటి స్థితి ఏర్పడితే, అంటే ఒకసారి అలాగాని ఏర్పడింది అనుకో, దాని లోపల నుంచి దాని లోపలికి అల్లుకుపోతూ ఉంటాయి. ఇంకా ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ కొత్త కర్మలను సృష్టిస్తాము అని. ఇందులో మొదటి పాయింట్, యాంత్రిక సంఘటనలు అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక జీవితానికి ముడి పదార్థాలుగా, అనుభవాల మూలాలుగా ఉపయోగపడతాయి. యాంత్రిక సంఘటనలు అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక జీవితానికి ముడి పదార్థాలుగా, అనుభవాల మూలాలుగా ఉపయోగపడతాయి. అంతే కదా, యాంత్రికంగా జరిగే ఈ సంఘటనలన్నీ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఈ సంఘటనలన్నీ మూలాలుగా, అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగాము, ఎదిగినప్పుడు మనము వాక్ అన్ని మార్చుకున్నాము. కానీ మూలంలో యాంత్రికంగా మాట్లాడడం, ఎలా పడితే మాట్లాడడం అనేది ఉంది. దాన్ని కూడా ఒక అనుభవంగా తీసుకోండి అంటున్నాడు. ఆ మూలాన్ని మార్చడానికి కోసమే అయినా అది ఒక అనుభవంగా తీసుకోండి. అంటే గతంలో నేను అలా ఉన్నాను, నేను ఇప్పుడు మారి ఈరోజు ఇలా నా వాక్కు మీద ఎరుకతోటి మాట్లాడుతూ ఉన్నాను అని చూసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అన్నట్టు.
రెండవది, ఒక వ్యక్తి యాంత్రిక ప్రవాహం నుంచి హఠాత్తుగా మాయమైపోయి దానిని ఆపివేసే శక్తిని సాధించేటట్లుగా అంతఃప్రబోధ ప్రవాహం ఆ వ్యక్తి చైతన్యాన్ని విస్తరిస్తుంది. మళ్ళీ చదవలే. ఒక వ్యక్తి యాంత్రిక ప్రవాహం నుంచి హఠాత్తుగా మాయమైపోయి ఉమ్. దానిని ఆపివేసే శక్తిని సాధించేటట్లుగా అంతఃప్రబోధ ప్రవాహం ఆ వ్యక్తి చైతన్యాన్ని విస్తరిస్తుంది. అంతే కదా. యాంత్రికంగా ఉన్న వాడి జీవితం ఇప్పుడు మిలారప్ప గారు ఎలా ఉన్నారు? ఒక యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారు కదా, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క అంత ప్రబోధం జరిగిందో ఈ యాంత్రిక జీవితం నుంచి బయటకు వచ్చేసారుగా ఆయన. ఆయనలో మా రూపాంతరీకరణం అనేది జరిగిందా లేదా? అది ధ్యానించటం అనేది గాఢ ఆకాంక్షతో అంతఃప్రబోధ తలపు కాంతిని, మార్గదర్శకత్వాన్ని గ్రహించే స్థితిలోకి చైతన్య విస్తరణ. ఉమ్, ధ్యానించటం అనేది గాఢ ఆకాంక్షతో అంతఃప్రబోధ తలపు కాంతిని, మార్గదర్శకత్వాన్ని గ్రహించే స్థితిలోకి చైతన్య విస్తరణ. అంతే కదా. చైతన్యం విస్తరణ అయ్యిందా లేదా? అంతః ప్రబోధంలో ఏం జరుగుతుంది, మార్గదర్శకులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకోగలిగేది అంటే దాని చైతన్యం విస్తరణ అయినట్టే కదా. అంతకుముందు విస్తరణ ఉందా? లేదు కదా. ఇప్పుడు విస్తరణ అయింది అంటే ధ్యానం ద్వారా, ఎరుక ద్వారా మనము మన అంతఃప్రబోధము, మార్గదర్శకులైన వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని వినడానికి మనం రెడీ అయిపోయాం. అది అంతఃకాంతి సిద్ధపరచబడి ఉన్న లెక్కగట్టగలిగే సలహాలను ఇవ్వదు. అంతఃకాంతి సిద్ధపరచబడి ఉన్న లెక్కగట్టగలిగే సలహాలను ఇవ్వదు. కానీ మీ కార్యక్రమాలను బలహీనపరచి మిమ్మల్ని బంధరహితులుగా చేసే మార్గాల్ని గుర్తించేటట్లు చేస్తుంది. అంతే. ఈ అనివార్య నియమం అనేది హిప్నాటిక్ సూచనల శక్తి ద్వారాను, స్వయం ప్రబోధిత కార్యక్రమాల ద్వారాను నడపబడుతుంది. ఆ ఏంది కార్యక్రమాల ఈ అనివార్య అనివార్య నియమం? నియమం అనేది హిప్నాటిక్ సూచనల శక్తి ద్వారాను, ఉమ్. స్వయం ప్రబోధిత కార్యక్రమాల ద్వారాను నడపబడుతుంది. అంటే హిప్నాటిక్ అంటే మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకున్నాం. నాకు ఆ పని నేను ఒక కోరిక కోరాము, ఆ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలని ఒక ఒక హిప్నటైజ్ లాగా మనకి మనమే సృష్టించుకున్నాము. రెండవ పదం ఏంటి? శక్తి ద్వారాను, స్వయం ప్రబోధిత కార్యక్రమాల ద్వారాను నడపబడుతుంది. అంటే స్వయం ప్రబోధితం, మనకి మనమే ప్రబోధం చేసుకుంటున్నాం, మనకి మనమే ఆ కోరిక మీద ఎఫర్ట్ పెడుతున్నాం. అలాగ పెట్టడం ద్వారా ఆ పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అది ఆ కార్యక్రమాల ద్వారా సంఘటనలు ఎంత బలీయంగా తయారవుతాయంటే తరచుగా వాటిని ఓడించటం దుస్సాధ్యం అవుతుంది. ఎందుకని మనం చెప్పుకున్నాం కదా, ఆ, కారణ అనివార్య నియమాన్ని ఆపడానికి ఉండదు, అదొక చక్రంలా జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల అవి సృష్టించేసాం కాబట్టి అవి తప్పకుండా జరిగే తీరుతాయి, వాటిని ఆపడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. ఇటువంటి ప్రవాహాలన్నీ ఎక్కువ స్వయం ప్రబోధిత కార్యక్రమాల, సామూహిక బంధనాలు, హిప్నాటిజానికి గురైన తరువాత ఇచ్చే సూచనలు, మీకు ఏం చెప్పినా, సలహా ఇచ్చినా, బలవంతంగా చేయించినా సరే తరచుగా అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఇటువంటి ప్రవాహాలన్నీ ఎక్కువ స్వయం ప్రబోధిత కార్యక్రమాల, సామూహిక బంధనాల, హిప్నాటిజానికి గురైన తర్వాత ఇచ్చే సూచనలు. మీకు ఏం చెప్పినా, సలహా ఇచ్చినా, బలవంతంగా చేయించినా సరే తరచుగా అవి ఎక్కువ కాలం ఉంటాయి. అవి మీ జీవిత సముద్రంలో సుడిగుండాల్లాంటివి ఉంటాయి. అవి అనివార్య నియమం అంతే అదుపు చెయ్యబడతాయి. అనివార్య నియమం చే అదుపు చేయబడతాయి. అంటే అవి ఒక సుడిగుండాల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ అనివార్య నియమానికి సంబంధించిన ఆ కోరికలు ఇవన్నీ కూడా.
అవి ఒకసారి అనుకోని జరిగిపోయినప్పుడు ఇంక వాటిని ఆపలేము కదక్క. అవి ఆపలేము. కానీ ఖచ్చితంగా క రావాల్సిందే. జరిగి తీరుతది. కానీ మళ్ళీ ఇంకొక మాట అన్నారు కదా ఆయన. ఉన్నత ఆయన వాళ్ళ మేధతో, అక్కడ ఉన్నత మేధతో, మేధతో కనెక్ట్ ఉన్నత మేధ అయినప్పుడు అంటే ఆకాశిక రికార్డుతో కనెక్ట్ అయితే అప్పుడు హ్మ్. దాన్ని ఆపడానికి ఆస్కారం ఉంటది. అందుకే కొంతమంది విద్యాధికులు ఎవరినైనా మార్చటానికి చేయగలిగినదంతా చేసి, అతని లోపల ఏమీ మారలేదని గుర్తించి నిరాశకు లోనవుతారు. ఇప్పుడు ఆహ్, ఇప్ ఇప్పుడు ఇప్పుడు వంశీ సారే ఉన్నారు. అందరికీ చెప్తూ ఉన్నారు. అందరికీ చెప్తున్న కొంతమందే ఆయన ఆచరించగలుగుతారు. కొంతమంది ఆచరించలేరు. ఆచరించలేని వాళ్ళని చూసి నిరాశకు లోనవుతారు. అంటే సార్ అవుతారని గాదు. అలాగా చెప్పగా కొంతమంది అయ్యో! నేనింత చెప్పినా వీళ్ళు ఎలాగా మార్చుకోలేకపోయారని ఒక నిరాశొస్తది. అనివార్య నియమం నుంచి స్వేచ్ఛ పొందాలంటే ఎవరికొస్తది? చెప్పిన వాళ్ళకొస్తది. ఆ! హ్మ్. అంటే చెప్పిన ఇప్పుడు వాళ్ళకి సార్‌కొస్తదని కాదు. సార్ గూడా అనుకుంటారు. ఇప్పుడు అయ్యో! ఎంతో చెప్పాను. వీళ్ళు మార్చుకొనుంటే బావుండు కదా! అని అనిపిస్తది గదా! గురువుగా అవును. ఆయనకి. హ్మ్. అనివార్య నియమం నుంచి స్వేచ్ఛ పొందాలంటే, ఆ ప్రవాహాలు మాయమవ్వాలి లేదా నశించాలి. హ్మ్. అది అంత తేలికైన విషయం కాదు. బాధకు గురైన వ్యక్తితో సుదీర్ఘ చర్చల ద్వారా అతని జీవిత విధానాన్ని గమనిస్తూ సంఘటనల గొలుసును నెమ్మదిగా కనుగొని ఆ వ్యక్తికి తన ఆత్మ ప్రకాశ మాణిక్య కిరణాలను ప్రసరించి ఆ వలయాలను ఛేదించమని సూచించాలి. అంటే ఎలా చెప్పాలి అంటే, చాలా నిదానంగా ఆ వ్యక్తికి ఈ అనివార్య నియమము దేని నుంచొచ్చింది, నువ్వు సూచించిన దాన్ని బట్టే, నువ్వు సృష్టించిన దాన్ని బట్టే ఇదొచ్చింది అని నిదానంగా చెప్తూ, ఆ గొలుసుల్లో నుంచి వాళ్ళని బయటికి లాగాల. బయటికి లాగాలి. హ్మ్. అది ఎదుటివాడు వినేవాడైతే లాగొచ్చు. విననోడైతే మనమేం లాగుతాం? ఆగలేం. హ్మ్. ఒక వ్యక్తి తన రూపాంతర బోధకు దగ్గరగా ఉంటే తప్ప ఈ కిరణం ఉపయోగపడదు. హ్మ్. అప్పటి వరకు విషయాలు లోపలి కార్యక్రమం ద్వారానే జరుగుతాయి. హ్మ్. అయిపో అయిపోయిందా? చాప్టర్ అయిపోయిందా? హ్మ్. మళ్ళీ చదువు లాస్ట్ పారాగ్రాఫ్. హ్మ్. అందుకే కొంతమంది విద్యాధికులు ఎవరినైనా మార్చటానికి చెయ్యగలిగినదంతా చేసి, అతని లోపల ఏం మారలేదని గుర్తించి నిరాశకు లోనవుతారు. హ్మ్. అనివార్య నియమం నుంచి స్వేచ్ఛ పొందాలంటే, ఆ ప్రవాహాలు మాయమవ్వాలి లేదా నశించాలి. అది అంత అంటే ఆ ప్రవాహాలన్నీ మాయమైపోవాలి. లేకపోతే నశించాలి. నశించాలి. హ్మ్. అది అంత తేలికైనదేమీ కాదు. హ్మ్. బాధకు గురి అయిన వ్యక్తితో సుదీర్ఘ చర్చల ద్వారా అతని జీవిత విధానాన్ని గమనిస్తూ సంఘటనల హ్మ్. గొలుసు హ్మ్. నెమ్మదిగా కనుక్కొని ఆ హ్మ్. వ్యక్తికి తన ఆత్మ ప్రకాశ మాణిక్య కిరణాలను ప్రసరించి ఆ వలయాలను ఛేదించమని సూచించాలి. అంటే చాలా జాగ్రత్తగా చెప్పి వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన డ్యూటీ ఉంటుంది. హ్మ్. అంటే చెప్పగానే మార్చుకోలేనప్పుడు ఈ పని చేయాల. వాళ్ళకి చాలా నిదానంగా చెప్తూ ఎక్కడ ఏ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఇది అనివార్య నియమం వల్ల వచ్చింది. నువ్వు కోరిన కోరిక వల్లే వచ్చింది. నువ్వు సృష్టించుకున్నావు. దీన్ని జాగ్రత్తగా డిజాల్వ్ చెయ్యి. నువ్వే చేయాల్సింది. దాన్నెవరు చెయ్యరు అని నిదానంగా చెప్పాల్సిన పని చెప్ వస్తుంది. ఫస్ట్ చెప్పగానే ఎక్కించుకున్నోడు మారిపోతాడు. ఎక్కించుకోనేవాడు అలాగే ఉండిపోతాడు. ఎక్కించుకోనోడిని వదిలేయలేం గదా! మళ్ళీ వాడికి నిదానంగా చెప్తూ వాళ్ళని డీల్ చేయాల్సొస్తది. ఒక వ్యక్తి తన రూపాంతర బోధకు దగ్గరగా ఉంటే తప్ప ఈ కిరణం ఉపయోగపడదు. హ్మ్. అంటే తను మారాలని తనలో ఉండాలి అంటారక్క? అంతే. వాళ్ళనుకుంటేనే చే అవుతది. ఎంత చేసినా సరే అయిపోతది. వాళ్ళలో అసలు రూపాంతరీకరణ జరగాలి అనే కోరికే లేనప్పుడు లేదు. మారదు. వేస్ట్. అప్పటి వరకు విషయాలు లోపలి కార్యక్రమం ద్వారానే జరుగుతాయి. అంతే. లోపల ఉన్న దాని ప్రకారమే జరుగుతూనే ఉంటాయి. ఏం మారవు. అందుకే గదా! అనివార్య నియమము
చక్రంలాగా తిరుగుద్ది అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుతో అనివార్య నియమం అనే చాప్టర్ కంప్లీట్ అయింది. థాంక్ యూ. కర్మ బుక్ కంప్లీట్ అయిపోయింది. లేదు